గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మనం ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న విమలా సుకేషిని ఆంటీ మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రార్థించుకుందాము. వందనాలము. సర్వశక్తి మికిలి కనుకొని తండ్రి, గొప్ప దేవ, జీవం గల నాయన, ఆత్మస్వరూపుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఈ ప్రాతకాల వేళలో నా తండ్రి, నా ప్రభువా, మమ్మను అందరినీ సజీవుల లెక్కలో లెక్కించిన ప్రభువా, మరి ఒకసారి మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి. ఈ సహవాసములో నా ప్రభువా, నా తండ్రి, నీవే మా ముందు మా వెనుక మాలో ఉండి మమ్మల్ని ఆవరించి ఉండి నడిపించగలందరికై వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచున్న బిడ్డలను నా తండ్రి, మీ శిలువ చాటున మరుగుపరిచిన నా తండ్రి, హృదయాంతరంగంలో నుండి మిమ్మల్ని ఆరాధించి కృప దయచేసినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం. మరి వాక్యం చెప్పబోచుంటున్నా బ్రదర్ గారిని బట్టి నాకు తండ్రి నీకు స్తోత్రాలు. నా ప్రభా, నిన్నటి దినాన చెప్పిన దాన్ని తండ్రి తిరిగి కంటిన్యూ చేయబోచు ఉంటుండగా నా ప్రభా, మేము చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాయన. నా తండ్రి, నా ప్రభా, మా మా హృదయాన్ని నా తండ్రి తెరచి నా తండ్రి, నా ప్రభా, మా హృదయంలోనికి ఆ వాక్యాన్ని తీసుకున్నటకు ఆయన చెప్పుతున్న దాన్ని మేము అర్థం చేసుకొని నా ప్రభా, నా తండ్రి, మా జీవిత కాలం అంతయు నా ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించుటకు నా తండ్రి నీ కృపా సహాయం మాకు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నైనా. ఏ ఒక్కరము కూడా నిర్లక్ష్యంగా విడిచిపెట్టకుండా నా తండ్రి, నా దేవ, మేము వాక్యాన్ని అనుసరించి నడుచుటకు, క్రీస్తును వెంబడించుటకు, క్రీస్తు వలే నా తండ్రి పోలి నడుచుకుని వారముగా ఉండునట్లు నా దేవ, నీ కృప మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి నాయన. మా కన్నులను తెరవండి నా తండ్రి, మా చెవులను తెరవండి నా ప్రభువా, నా తండ్రి, నా దేవాది దేవా, నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఇంత గొప్ప నా తండ్రి, నా ప్రభువా, ఇంత గొప్ప అవకాశాన్ని నా తండ్రి మా జీవితంలో నీవు ఇచ్చినావు. నీకు స్తోత్రాలు. ఉదయకాలము లేచినప్పటి నుండి ఎంతో ఆసక్తితో నా తండ్రి నీ వాక్యము కొరకు మరి నిన్ను స్తుతించి ఆరాధించట కొరకు మేము మమ్మల్ని లేపినావు నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. మాకున్న ఇట్టి గొప్ప ఆశ నా తండ్రి, కోరిక నా తండ్రి, నా ప్రభువా, మేము కోరలేదు నాయన. అయితే నీవు మమ్మల్ని పిలిచిన తండ్రి, మీరు మాతో మాట్లాడుచుంటున్నారు. మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని ఉత్సాహంతో నా తండ్రి, నిన్ను మహింపరచుటకు నా తండ్రి మమ్మల్ని పిలిచి ఎన్నుకొని ఏర్పరచుకున్నారు. రాజానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సహవాసము కూడిక నా తండ్రి ఆది అంతమైంది మీరు ముందుండి నా తండ్రి నడిపించగలంతలకై వేడుకుంటున్నాం. నీ యొక్క ఆదరణకర్తను, నీ యొక్క నా తండ్రి, నా తండ్రి, నా ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాతో మాలో మా చుట్టూ ఉండి నాయన మేము నిన్ను ఆరాధించి స్తుతించి గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించగలంతలకై వేడుకుంటున్నాను నా తండ్రి. మరి ఏ బిడ్డ అయినా నా తండ్రి, నా ప్రభా, ఎవరికైనా అనారోగ్యంగా ఉంటున్నదేమో నా తండ్రి మీరు తాకండి అయ్యా, ముట్టండి నా తండ్రి. ఎవరన్నా శాంతితో ఉంటున్నారేమో, బాధలో వేదనలో ఉంటున్నారేమో నాయన, నా ప్రభా, బిడ్డలు కొన్ని ప్రశాంతతను అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి. క్రీస్తు యొక్క శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి, నెమ్మదిని అనుగ్రహించి నీ కృప కుమ్మరించమని వేడుకుంటూ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను యేసయ్యా. ఆమేన్. 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 థ్యాంక్ యూ ఆంటీ. మరి ఇప్పుడు మనం స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. మనకి ఇప్పుడు కీర్తన చదువుకుందాం. కీర్తనలు 96, Psalm 96. Sing a new song to the Lord. Let the whole earth sing to the Lord. Sing to the Lord, praise his name. Each day proclaim the good news that he saves. Publish his glorious deeds among the nations. Tell everyone about the amazing things he does. Great is the Lord, he is most worthy of praise. He is to be feared above all gods.
The gods of other nations are mere idols, but the Lord made the heavens. Honor and majesty surround him, strength and beauty fill his sanctuary. O nations of the world, recognize the Lord. Recognize that the Lord is glorious and strong. Give to the Lord the glory he deserves. Bring your offering and come into his courts. Worship the Lord in all his holy splendor. Let all the earth tremble before him. Tell all the nations, the Lord reigns. The world stands firm and cannot be shaken. He will judge all peoples fairly. Let the heavens be glad and the earth rejoice. Let the sea and everything in it shout his praise. Let the fields and their crops burst out with joy. Let the trees of the forest sing for joy before the Lord, for he is coming. He is coming to judge the earth. He will judge the world with justice and the nations with his truth. తెలుగులో చదువుతాను. Psalm 96. కొత్త కీర్తన పాలుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాలుడి. యెహోవా మీద పాలుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలను సృజించిన వాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేం చేయుచున్నాడు. ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణత ఘోషించును గాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములన్నీ ఉత్సాహ ధ్వని చేయును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకములకు, తన విశ్వాసతను బట్టి జనములకును ఆయన తీర్పు తీర్చును. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మరి మన ఉదయకాల సమయంలో పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసు నామము. అన్ని నామముల కన్న పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్న పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం. సుందర సుందర నామం యేసుని నామం. యేసు నామం సుందర
మరి సృష్టి అంతటిని సృజించిన మన గొప్ప దేవుడు మన దేవుడు. ఆకాశం, భూమి, సముద్రం మరి ఎన్నో చేసిన మన దేవుడు మన జీవితంలో మన ఎన్నో గొప్ప కార్యాలు కూడా చేశాడు ఆయన. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం కళ్ళు మూసుకొని ఆయన చేసిన ఉపకారాలన్నిటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన మన జీవితంలోని ఎన్నో మహిమ కార్యాలు చేసిన మన గొప్ప దేవుడు మన దేవుడు. హీ ఈజ్ ద రోజ్ ఆఫ్ షారన్, హీ ఈజ్ ద లిలీ ఆఫ్ ద వ్యాలీ.
ఆయన ఎప్పుడు కూడా మనం చేపట్టుకునే దేవుడు. ఆయన చేయి ఎప్పుడు కూడా విడవడు. ఆయన కృప మనతో ఎప్పుడు ఉంటుంది, కలకాలం తోడుగా ఉంటుంది. యేసయ్యకి వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభువైనా. యుద్ధకాల సమయంలో ప్రభువైనా నీ సన్నిధికి చేరి వచ్చి ఉన్నాం ప్రభు యేసయ్య. మరి అదే దేవనైనా యేసయ్య నేను చేసిన స్తుతి అదంతా నీ కూడా ప్రభు యేసయ్య నీ పాదసన్నిధికి చేరిందని నమ్ముతున్నాం ప్రభు యేసయ్య. మరి వాక్యపరిచయం చేసిన దైవ సేవకుని ప్రభునైనా మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. ప్రతి ఒక్క హృదయ నేత్రాలు మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభు నేను యేసయ్య. ప్రతి ఒక్కరి అవసరం మీరు యేసయ్యనైనా తీర్చమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. మరి అదే ప్రభు నేను యేసయ్య మరి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభునైనా మీరే సహాయం చేయమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. Praise the Lord.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి స్తుతి ఆరాధనలో నడిపించిన ఆశ్రిత మరియు అంకితకి మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మై గాడ్ బ్లెస్ యూ. వారిద్దరు నా కుమార్తెలండి. వారి గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనములండి. మీరు దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మరి 5:23 అయింది, అక్టోబర్ 7th 2021. మరి కెనడాలోనే అయితే ఇంకా అక్టోబర్ 6th వారు ఉన్నారు. మరి కెనడా నుంచి, ఇతర దేశాల నుంచి జాయిన్ అయిన వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నానండి. మరి 5:30 వరకు మనం అంటే ఇంకొంతమంది జాయిన్ అయ్యి వాక్యం ద్వారా ఆశీర్వదింపబడతారు కదా అని ఒక ఆలోచనతోటి యూజువల్గా 5:30 నుంచి 5:45 మధ్యలో మరి కొంతమంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళ గ్రూప్స్ ని ముగించుకొని, సో ఈ లోపల దేవుని మహిమార్థం, దేవునికి ఘనత వచ్చేలాగన, ఆయన కార్యములను గుర్తించేలాగన మనలో ఎవరైనా ఒకరు ఒక 2-3 నిమిషాలకు మించకుండా, 3 నిమిషాలకు మించకుండా దయచేసి గమనించండి. సాక్ష్యం గాని, ప్రభు మీకు అనుగ్రహించిన ఒక ఆలోచన గాని, ఒక పాట ఏదైనా మీరు పాడాలనుకుంటే పాడించండి. థ్యాంక్ యూ. బ్రదర్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బ్రదర్. నాకు పాట పాడతానండి. పాడండి బ్రదర్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం,
నిలువ నీడై గృహం. నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ ఈలోన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట పాడారు, థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా ఒకళ్ళు దయచేసి సమయాన్ని వినియోగించుకోవాల్సి కోరుచున్నామండి. ఒక సాక్ష్యం కానీ పాట కానీ దేవుడు అనుగ్రహించిన తలంపు కానీ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ తలాడన్నా. ప్రైజ్ లాడమ్మా. పాట పాడతానన్నా. పాడండి. ఒక్క నిమిషం రా, మరి క్రొత్త వారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పాట పాడిపోయే పాప జీవానంద కుమారి, శ్రీకాకుళం నుంచి. మరి తన కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే తను అనేక సంవత్సరాలుగా బెడ్ రిడెన్ గా ఉండిపోయింది. తనకి తల నుంచి ఇంకా రెస్ట్ ఆఫ్ ద బాడీ మిగిలి ఉన్న తన శరీరం అంతా కూడా ఇంకా కదలలేదన్నమాట. మంచం మీదే ఉంటుంది తను. తను ప్రభువుని విశ్వసించి రక్షించబడిన ప్రార్థనా యోధురాలు. ప్రపంచమంతటి కోసం కూడా ప్రార్థన చేసే ఒక ప్రేయర్ వారియర్ తను. మరి వారి మదర్ కి, తల్లి గారికి మధ్యలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని నిన్న ప్రదీప్ అన్న ప్రేయర్ పాయింట్ షేర్ చేశారు. మరి కొంత ఉపశమనం ఉన్నప్పటికీ ఆ ఫైర్ గాయాలు, అంటే స్టవ్ దగ్గర తను ఫిట్స్ లాగా వచ్చి పడిపోవడం. తను వృద్ధాప్యంలో ఉన్నారు తల్లి గారు. మరి తనకి సహాయం చేసే ఒకే ఒక పర్సన్ ఇంట్లో తల్లి గారే. మరి తనకి అలా అవ్వటం, మరి వారు చాలా శ్రమల్లో ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయవలసింది కోరుచున్నాం. మరి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులని వాక్యం రీతిగా ఆ బిడ్డ పాట పాడిపోవచ్చింది. దయచేసి మనము ఆ బిడ్డని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ. పాడమ్మా. జీవితమును తలరా దేవుని పరిమళములరా, రావే లేవే క్రైస్తవమా యువతరమా. జీవితమును తలరా దేవుని పరిమళములరా, రావే లేవే క్రైస్తవమా యువతరమా. యోధుని వలె నిలచి శోధనాలను గెలచి, యోధుని వలె నిలచి శోధనాలను గెలచి, రక్షణ జయశంక రహిమోసి పాడుమా. స్తుతి గీతి శుభమతి సుగమ జీవితమును తనరా, దేవుని పరిమళమునరా. రావే లేవే క్రైస్తవమా యువతరమా. దేవుని పిలుపు సుమా, నీవిక లోబడుమా. దేవుని పిలుపు సుమా, నీవిక లోబడుమా. ఆత్మల రక్షణకై ఆశ్రులతో ప్రేమతో ప్రార్థనతో ప్రణమిలు, ఎదిత జీవితములు తనరా, దేవుని పరిమళమునరా.
రావే లేవే క్రైస్తవమా యువతరమా, తేజాయుధములనే దివ్యాత్ముని కృపనే, తేజాయుధములనే దివ్యాత్ముని కృపనే, ధరించుము నేడే వరదూసి నిలువుమా, కలమథనే గెలువుమా, దళిత జీవితములు తనరా, దేవుని పరిమళమునరా, రావే లేవే క్రైస్తవమా యువతరమా, సుగమ జీవితములు తనరా, శిథిల జీవితములు తనరా, వ్యధిత జీవితములు తనరా, దేవుని పరిమళమునరా, రావే లేవే క్రైస్తవమా యువతరమా. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా బాగుందమ్మా, మంచి లోతైన భావంతో బాగుందిరా పాట. థ్యాంక్ యూ అమ్మా. మరి 5:33 అయిందండి. దయచేసి ఒకరు ప్రార్థన చేద్దాం. పాస్టర్ శీలం రాజు గారు దయచేసి అందుబాటులో ఉన్నట్లయితే మనం దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్దాం. పాస్టర్ శీలం రాజు. ఓకే సార్, ప్రార్థన చేస్తాను. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, మీకు 2 వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని ప్రేమించి నడిపిస్తా ఉన్నారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతిదినం తండ్రి నాతో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ప్రభు మీ యొక్క సారపును మలుస్తూ ఉన్నారు. మీకు మనసారా స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినం కూడా తండ్రి దేవా సిద్ధంగా ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. మాతో మాట్లాడు. మిమ్మల్నైనా నీకో జీవించడానికి మాకు మీ సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాస్తాన్ని పక్షాన ప్రభు నిలబడుతున్నాగా తండ్రి, ఆయన ముఖాంతం ప్రభుత్వం మాతో మాట్లాడు ప్రభావ సహాయం చేయి, నాతో మాట్లాడు ప్రభావ సహాయం చేయి. నీకు వందనాలు. ఇందులో ఉన్న నా తండ్రి దేవా అయ్యా అందరినీ అప్పగిస్తున్నాం ప్రభావ తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభావ తండ్రి నీ మాట గ్రహించి మా జీవితాన్ని ప్రభావ సరిచేసుకుంటూ దేవా సిద్ధపడిన ప్రభావం మీకు సహాయం దయచేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ ప్రత్యేకంగా తండ్రి ప్రభావ బాబీ అప్పగిస్తున్నాను. ఆయన పట్ల కృపకై సూచనలు చెల్లిస్తుంటని ఉన్న ప్రతి సమస్య విడుదల కలిగించి మీరు మహిమ పొందమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఇందులో ఉన్న తండ్రి కోరికలకు అప్పగిస్తా ఉన్నాను. సభ్యులందరూ అప్పగిస్తుంది. మీ సహాయం దయచేయమని మాకు సహవాసం తండ్రి నేను వందనాలు చెల్లించుకుంటూ మాతో మాట్లాడమని సూచిస్తూ కనపరుస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన మధ్యలో ఉన్న ప్రదీప్ అన్న ఒక్క అన్నని కృష్ణయ్య అన్నని మరి సభ మర్యాద కొరకు పరిచయం చేసి అన్నకి సమయం ఇవ్వాల్సింది వచ్చా. థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రదీప్ అన్న. అందరికి వందనాలండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్రత్యేకంగా ఈ దినం నూతనంగా జూమ్ ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో లాగిన్ అయిన వారికి ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. ఈ దినం మన మధ్య దేవుని దాసులు కృష్ణయ్య అన్నగారు దేవుని వర్తమానాన్ని అందించబోతున్నారు. నిన్నటి దినం మనకి అద్భుతమైన సందేశాన్ని వారు ఆరంభించారు. దాని గురించిన మరింత వివరణ కొరకు అన్నని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు దయ ఉంచి అంగీకరించి మనతో పంచుకోబోతున్నారు. అందుని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ స్వాగతాన్ని ఇస్తూ ఉన్నాము. కృష్ణయ్య గారు గత 45 సంవత్సరాలుగా దేవుని సేవలో వారు దేవుని పిలుపు మేరకు కళాశాల విద్యార్థుల మధ్య పరిచయం. కృష్ణయ్య గారు ఆయన ప్రియ సతీమణి లోయిస్ గారు కూడా ఇద్దరు విద్యార్థుల మధ్య యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో వారు రాష్ట్రీయ జాతీయ స్థాయిలో వారు స్టాఫ్ వర్కర్ గా పనిచేశారు. తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన భారాన్ని బట్టి పార్ట్నర్షిప్ ఇండియా అనే ఒక సంస్థను నెలకొల్పి తరబేదునిస్తూ సంఘ క్షేమం కోసం సంఘ విస్తరణ కొరకు పార్ట్నర్షిప్ ఇండియా అనే సంస్థను ఆరంభించి అనేక మందికి వేలాది మంది వందలాది మందికి తరబేదునిచ్చి సంఘ అభివృద్ధిలో వారు ఉత్తమమైన శ్రేష్టమైన సాధనంగా దేవుని కొరకు పాటుపడుతున్న
దైవజనులు వ్యక్తిగతంగా నన్ను ఆరంభ దినాల్లో ప్రోత్సహించి పరిచర్య విషయంలో వ్యక్తిగత ఆధ్యాత్మికమైన విషయాల్లో ప్రోత్సహించిన గొప్ప అన్న, వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనేది గత 4 జూన్ మాసం నుండి ప్రతిరోజు 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగుతూ ఉంది. మీలో చాలా మందికి తెలిసిన ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మరి ప్రియ సహోదరుడు బాబీ రత్నాకర్ గారికి వైజాగ్ లో ఉంటారు. ఆయన వారికి దేవుడు అనుగ్రహించిన చిన్న ఆ దర్శనాన్ని బట్టి ఈ పరిచర్య ఆరంభమైందండి. కేవలం కొద్ది మందికి వారి అడోబ్ ఆఫ్ పీస్ అనే హోమ్ వారు రన్ చేస్తుంటారు. ఆ హోమ్ లో గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు, మరి ప్రపంచ దేశాలు అక్కడక్కడ చెదిరి ఉన్న వారందరికీ ఈ కరోనా టైంలో ఈ పరిచర్య ఉదయకాలం కలుసుకోవడం ఉత్తమం అని వారు దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన మేరకు ఆరంభించిన ఈ పరిచర్యను దేవుడు దాదాపు మరి 187 190 వరకు మనం లాగిన్స్ అయ్యున్నారు గత దినాల్లో. మరి శ్రేష్టమైన చాలా ఫలవంతమైన బాబీ గారి మాటలు చెప్పాలంటే శక్తివంతమైన వాక్యాన్ని మనం వాక్యంతో ఆశీర్వదించబడతా ఉన్నాము. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. కృష్ణయ్య అన్న గారు కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మేము వారిని ప్రత్యేకంగా కోరుతున్నాము. దయచేసి దైవ కటాక్షం అన్నగారు అందుబాటులో ఉంటే మీరు చివరిలో మీరు అన్న మాటలు కనిగిరిలో ఇవాంజలికల్ గ్రాడ్యుయేట్స్ ఫెలోషిప్ లో మరి చురుకుగా ఉన్నటువంటి బాధ్యత తీసుకున్న దైవ కటాక్షం గారు చివరిలో మీరు అందుబాటులో ఉంటే మీరు మాట్లాడవలసిందని నేను కోరుతున్నాను. వర్తమానాన్ని ఇవ్వాలని కృష్ణయ్యకు సమయాన్ని ఇస్తున్నాం. ఓవర్ టు అన్న మీకు. నా మాట వినిపిస్తున్నాయమ్మా? ఎస్ అన్న. రైట్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో ఈ విధంగా సహవాసం గడుపుచు దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మనందరం కలిసి దేవుని వాక్య వెలుగులో మన యొక్క జీవితాలని పరీక్షించుకుందాం. నిన్న మనము చూసినప్పుడు దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 3 దూతలు దేవుని సందేశాన్ని మన మధ్యకు తీసుకురావడం చూసాం. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన సమయంలో శిష్యులకు సంఘానికి ఆయన సువార్త ప్రకటించే ఆజ్ఞను, ప్రధానమైన ఆజ్ఞను ఇచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అది సువార్త పరిచర్యలోను ప్రపంచంలో ప్రజలను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచడానికి అది మొదటి పిలుపని, తరువాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మరి 6వ వచనం నుండి చివరి వరకు 3 దూతలు ఆ యొక్క సందేశాన్ని, మరి ముఖ్యంగా మొదటి దూత మధ్యాకాశములో నుండి ప్రజలకు పిలుపునివ్వడం, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మహింపరుస్తూ దేవుని ఆరాధించాలని, దేవుని కనపరచాలని, దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలని దేవుని వాక్యంలో మనము చూసాము. ఈ ఉదయకాలమందు మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి 8వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడ కొరకు ప్రజలను సిద్ధపరిచే భాగంలో ఆయన ప్రజల పట్ల ఆయనకున్న దర్శనం, ఆయనకున్న వేదన, బాధ, వారి పట్ల ఆయన వ్యక్తపరిచిన ఆ యొక్క కనికిరాన్ని మనం ఈ ఉదయకాలం దేవుని వాక్య వెలుగులో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుండి 38 వరకు ఎవరైనా ఒకళ్ళు తెలుగులో స్పష్టంగా వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాను.
ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, జీవగల తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ సన్నిధిలో జీవగల వాక్యం ద్వారా మేమందరం కూడా ప్రోత్సహించబడడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెప్పుకుంటున్నాం. తండ్రి, సమయంలో చదవబడ్డ వాక్య భాగంలో ఉండి కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటూ మా జీవితాలకి, మా యొక్క కుటుంబాలకు, సంఘాలకు, సహవాసాలకి అనుభవించుకొని మీ కొరకు, మీ రాకడ కొరకు సిద్ధపాటులో కృప చెప్పాల్సిన సహాయం కోరుకుంటూ మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు క్రీస్తు పుణ్య నామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని యేసు ప్రభు ఆయన శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పరిచర్యలో భాగంగా కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువుని 4 విధాలుగా ప్రజెంట్ చేశారు. మత్తయి సువార్త యేసుక్రీస్తుని రాజుగాను, రాబో మెస్సయ్యగాను ప్రజెంట్ చేశారు. మత్తయి సువార్త యేసుక్రీస్తుని రాజుగాను, రాబోవు మెస్సయ్యగాను రాశారు. ఇది యూదుల కొరకు, ముఖ్యంగా యూదుల్లో ఉన్న ప్రజలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలన్న ఉద్దేశంతో ఆ ప్రభువుని ఆయన రాజుగాను, రాబోవు మెస్సయ్యగాను, యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి క్రీస్తుని మెస్సయ్యగా ప్రజెంట్ చేయడం చూస్తున్నాం. దానిలో మనం చూసినట్లయితే మొదటి 2 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి, ఆయన పుట్టుక, ఆ విషయాలు చూస్తాం. తర్వాత 3వ అధ్యాయంలో 13 నుండి 17 వరకు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని నీళ్ళ నుంచి వస్తున్నప్పుడు ఆత్మదేవుడు పౌరం వలె ఆయన మీదకి రావడం, పరలోకము నుండి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నా అని చెప్పి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అఫామ్ చేయడం, బాప్తిసం తీసుకున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి రావడం, తండ్రి పరలోకంలో నుండి సాక్ష్యం చెప్పడము, అది దేవుని యొక్క సాక్ష్యం క్రీస్తుని గురించి, దేవుని అఫర్మేషన్. క్రీస్తు ప్రభు ఈ భూమి మీద దేవుని కుమారుడిగా, లోక రక్షకుడిగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో పని ప్రారంభం చేయగా ఆత్మదేవుడు ఆయన మీదకి రావడం, తండ్రి పరలోకంలో నుండి ఆయన సాక్ష్యం చెప్పడం, అఫామ్ చేయడం అనేది చూస్తున్నాం. ఆ తర్వాత క్రీస్తు ప్రభు 40 దినములు రాత్రులు పగలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, అదే సమయంలో వెంటనే సాతాను తన్ను శోధించగా సాతాన్ని జయించుట 4వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో చూస్తాము. పరిచర్య ప్రారంభంలో ఆయన పరలోక రాజ్యం గురించి ఆయన బోధించుచు శిష్యులను ఎన్నుకొనుట, ఆ తర్వాత కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగంలో పరలోక రాజ్యానికి సంబంధించిన విలువలు, కింగ్డమ్ వాల్యూస్ యేసుక్రీస్తు ప్రభు 3 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా బోధించు ఆయన 6వ అధ్యాయంలో ఆయన పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యము ఎంత విలువైందో పరలోక ప్రార్థనలో నేర్పించడం. ఆ తర్వాత 6వ అధ్యాయము 33వ వచనంలో మన జీవితాల్లో, మన యొక్క పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 33వ వచనంలో ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలని, ఆ తర్వాత మనకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడని ప్రభు కొండ మీద ప్రసంగాన్ని బోధించడం. ఆ తర్వాత ఆయన పరిచర్య ప్రారంభం చేయగా 8వ అధ్యాయం 1 నుండి 9వ అధ్యాయం 34 వరకు మనం చదివితే చాలా వివరంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్యలో ప్రజల మధ్య, ప్రజలతో ఉంటూ
దేవుని యొక్క ఆ దేవుని యొక్క సందేశాన్ని వారికి రకరకాలుగా బోధించుచు, అది కేవలం బోధించడం మాత్రమే కాకుండా ఆయన వారి మధ్య కొన్ని అద్భుతమైన సత్యాలు, ముఖ్యంగా ఆ ప్రజలను స్వస్థపరచుచు దేవుని యొక్క రాజ్య శక్తి, పరలోక రాజ్య శక్తి, అది ఆయన కేవలం మాటలతోనే కాదు కానీ ప్రజలను రకరకాలుగా ఉన్న అనారోగ్యతలో ఉన్నవారు, దయ్యాలతో బాధపడుతున్నవారు, పీడించబడుతున్నవారు, వారందరినీ కూడా విడుదల చేసి దేవుని యొక్క శక్తిని క్రీస్తు బోధ ద్వారా, క్రీస్తు చేసే కార్యాల అద్భుతాల ద్వారా ఆయన బయలుపరిచాడు. ఆ విధంగా చేస్తూ వస్తూ ఆయన 9వ అధ్యాయానికి వచ్చేప్పటికీ 9వ అధ్యాయంలో 35 నుండి చివరి వరకు చూస్తే ఆయన ఇచ్చిన వాక్య భాగంలో చూసినట్లయితే 3 విషయాలు మనం చూస్తాం. మన మధ్య తోబడ్డ వాక్య భాగాన్ని బట్టి 3 విషయాలు చూస్తాము. ఒకటి, కింగ్డమ్ కన్సర్న్, అది 35వ వచనంలో కింగ్డమ్ కన్సర్న్, దేవుని రాజ్య భారాన్ని చూస్తాము. 2, పీపుల్స్ కన్సర్న్, ప్రజలకై భారాన్ని చూస్తాము. 3, మినిస్ట్రీ కన్సర్న్, కోత ఎక్కువగా ఉన్నది, కోతకు పనివారు తక్కువగా ఉన్నారు, కోత యజమాని కొరకు వేడుకోండి అని చెప్పి మినిస్ట్రీ కన్సర్న్. ఈ 3 విషయాలు మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తాం. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న దేశాలు, మన దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అవుతున్న ఈ యొక్క కోవిడ్ సమస్య వల్ల ప్రజలలో భరించలేనంత వేదన, బాధ ఉండగా ప్రజలు చాలా మంది లోకములో ఉన్నవారు, దేవుని ఎరుగని వారు అల్లాడిపోతూ ఉంటున్నారు. కొందరు వారికి తెలిసిన దేవుల్ని ఆరాధిస్తూ, పూజిస్తూ, నమ్ముచూ ఉంటున్నారు. కానీ ఎక్కువ మంది హాస్పిటల్ పాలవుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు బోధించిన ఈ యొక్క సత్యము, బయలుపరచబడిన సత్యము, పరలోక రాజ్య విలువ మానవులు అనిపించాలని ఈ యొక్క వాక్యంలో మనం చూస్తాం. దీని ద్వారా మానవులు దేవుని యొక్క ఉద్దేశము సఫలపరచాలని, ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మానవులకు దేవుని సత్యం తెలిసి, దేవుని సువార్త తెలిసి, దేవుని యందు ఆదరించబడి మార్పు పొంది, దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఆయన రాజ్యము, నీతిని వెదకుచు, ఆయన నుండి స్వస్థత, ఆయన నుండి అనేక విధాల అవసరతలు తీర్చబడి, మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయనకు జీవితాలను సమర్పించుకొని ఆయన ఆశీర్వాదాలను అనిపిస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడడానికి దేవుడు బయలుపరిచిన సత్యాన్ని మనం చూస్తున్నాం. ఈ 3 విషయాలు ఒక్కొక్కటి టైం తీసుకొని మనము ధ్యానిద్దాం. మొదటిగా చూసినట్టయితే కింగ్డమ్ కన్సర్న్. ఈ యొక్క కింగ్డమ్ కన్సర్న్ లో మనం కానీ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వేరు స్థలాలకు ప్రయాణం చేశారు. ప్రభు వేరు స్థలాలకు ప్రయాణం చేసి ఆయన పరిచర్య చేయడం చూస్తున్నాం. ఆయన ప్రయాణం చూస్తున్నాం. 2, ఆయన ప్రయాణంలో ఆయన పరలోక రాజ్యం గురించి ప్రకటించుచు, బోధించుచు అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఆయన కేవలం బోధించడం మాత్రమే కాకుండా, మాటలతో బోధించడం మాత్రమే కాకుండా, దేవుని యొక్క శక్తిని మానవులు వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితాల్లోనూ వారు దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రజలను అనారోగ్యత నుండి స్వస్థపరచడం చూస్తున్నాం. చూస్తున్నాం. The healing of many people shows the impact of the power of the kingdom of God. దేవుని రాజ్యం యొక్క శక్తి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవాళికి తెలియపరచడానికి ఆయన శరీరంతో మానవుల మధ్యకు వచ్చి దేవుని సత్యాన్ని బయలుపరచడం మనం చూస్తున్నాం. అదే యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకా మనం యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుతూ ఉంటే మొదటి 3 వచనాల్లో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని 1వ అధ్యాయం 14వ వచనం చూస్తాం. కాబట్టి క్రీస్తు
దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, త్రియేక దేవునిలో ఒకరై ఉండి, ఆయన శరీరంతో ఈ లోకానికి మానవుడిగా వచ్చి, ఆయన శరీరంతో ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు ఆయన గొప్ప దైవత్వాన్ని, ఆయన యొక్క శక్తిని, దైవత్వాన్ని మానవులకు ఆయన బోధ ద్వారా మాత్రమే కాక ఆయన చేసిన అద్భుతాల ద్వారా కూడా దేవుని సత్యాన్ని బయలుపరచడం చూస్తున్నాం. ఆయన మన మధ్య ఉండగా ఆయనలో దేవుని యొక్క మహిమను చూస్తూ, ఆయనలో ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడని యోహాను 1:14 చెప్పిన రీతిగా ఆ క్రీస్తు ప్రభువులో ఉన్న సంపూర్ణమైన దేవుని సత్యం, ఆ క్రీస్తు ప్రభువులో ఉన్న సంపూర్ణమైన కృప, ప్రేమ, కనికరము అదంతా కూడా ఆయనలో బయలుపరచడం, అది ఫైనల్ గా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా బయలుపరచబడడం చూస్తున్నాం. దాని ద్వారా మానవులు దేవుని సత్యాన్ని ఎరిగి మారుమనసు పొంది వారి జీవితాల్ని దేవునికి సమర్పించుకొని, దేవుని యొక్క ఉద్దేశం మానవులు జీవం కలగాలని, ఆ జీవము సంపూర్ణంగా కలగాలని యోహాను సువార్త 10:10లో చూస్తాం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు శరీరంతో మనుషుల మధ్యకు వచ్చి ఆయన ఈ విధంగా ప్రయాణాలు చేయడం, మనుషుల మధ్యకి వెళ్ళడం, మనుషులకు దేవుని రాజ్యాన్ని గురించి బోధించడం, దేవుని రాజ్యం యొక్క శక్తి వారు వ్యక్తిగతంగా రకరకాల అవసరతల్లో ఉన్న వారికి అవసరతలు తీర్చడానికి ఆయన దేవుని రాజ్యం యొక్క ఇంపాక్ట్ మానవులకు తెలియపరచడం చూస్తున్నాం. మనము కూడా మన పరిచర్యలో దేవుని రాజ్య శక్తిని, ప్రభావమును చూడగలగాలి, చూపించగలగాలి. చాలా మంది యొక్క అభిప్రాయం ఏంటంటే దేవుని శక్తిని చూపించడం అంటే, ఇక్కడ మనం చూస్తున్న పాయింట్స్ లో అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభు స్వస్థపరిచాడు కాబట్టి చాలా మంది స్వస్థపరిచే పరిచర్యను మేజర్ చేసే చాలా మంది ఉన్నారు. స్వస్థపరచడం దేవుడు ఆ వరాన్ని కొంతమందికి దేవుడు ఇస్తాడు. దేవుడు స్వస్థపరిచే వరం ఇచ్చారు మాత్రమే కాకుండా ప్రతి సంఘంలో అవసరతలో ఉన్నవారు, అనారోగ్యతలో ఉన్న వారి కొరకు సంఘ పెద్దలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలా స్వస్థత కొరకు అని చెప్పి యాకోబు పత్రికలో చూస్తాము. కానీ అది మాత్రమే మేజర్ కాదు. చాలా మంది ఈ రోజుల్లో పరిచయం చేసే వాళ్ళకి చూస్తే హీలింగ్ మినిస్ట్రీ, ప్రాస్పరిటీ థియాలజీ, ప్రాస్పరిటీ మినిస్ట్రీ ఇలాంటివి కేవలం బ్లెస్సింగ్స్ కోసం మాత్రమే బోధించేవారు, పనిచేసేవారు ఉన్నారు. అయితే ప్రభువు పరలోక రాజ్యాన్ని గురించి బోధించడంలో చూసినట్టయితే అది కేవలము స్వస్థత మాత్రమే కాదు, అతి ప్రాముఖ్యమైన స్వస్థత. ద గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ ద వరల్డ్ ఈస్ సేవింగ్ ఎ సోల్. ఒక వ్యక్తి పరలోక రాజ్యం కొరకు మారుమనసు పొంది తాను తయారయ్యాడంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్ దాన్ ఎనీ అదర్ హీలింగ్ మిరకల్ దట్ వి సీ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మనం చూసే రకరకాల అద్భుతాల కంటే అతి ప్రాముఖ్యమైన అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తి మారుమనసు పొంది తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి రక్షకుడిగా అంగీకరించడమే అద్భుతమైన సత్యం. ఎందుకోసం అంటే ఒక వ్యక్తిని మనము దేవుని శక్తి చేత ప్రార్థన చేసి స్వస్థపరిస్తే ఆ వ్యక్తి నిత్యము జీవించడు. ఎప్పటికైనా మరలా ఏదో ఒక అనారోగ్యంతో చనిపోవాలి. కానీ మనిషి నిత్య జీవానికి వారసుడు కావాలంటే, మనిషి జీవితంలో దేవునితో సంబంధం కలిగి దేవుని బిడ్డలుగా జీవించాలంటే ఒక వ్యక్తి మారుమనసు పొందాలి. కాబట్టి ద గ్రేటెస్ట్ మిరకల్, ద గ్రేటెస్ట్ పవర్ దట్ కెన్ బి సీన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఈస్ మారు మనసుకి ప్రజలను నడిపించటం. అందుకే ప్రభు పరలోక రాజ్య వార్తను ప్రకటించారు. దానిలో మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందని చెప్పి ఆయన విశ్వాసం ఉంచని చెప్పి ప్రభు ప్రకటించారు. కాబట్టి ఈ ఓవరాల్ గా ప్రభు యొక్క పరిచర్యలుగా చూసినట్లయితే దేవుని రాజ్య విలువలు, దేవుని రాజ్యం యొక్క ప్రభావము అది ఎక్కువగా మనము ప్రభు యొక్క పరిచర్యలో చూస్తాం. మరొకటి కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ప్రభు హీ వాజ్ మూవ్డ్ విత్ పిటీ. ఎందుకంటే పీపుల్స్ కన్సర్న్, ప్రజల యొక్క అవసరత గురించి, ప్రజలకై ఆయనలో ఉన్న భారము చూస్తున్నాం, ప్రజల కొరకు ఆయనలో ఉన్న భారం చూస్తున్నాం. దానిలో
పీపుల్స్ కన్సర్న్ గురించి చూస్తే ద లార్డ్ వాజ్ మూవ్డ్ విత్ పిటీ. ప్రభు వారిని చూసి కనికరపడెను. 2, ద లార్డ్ సా దట్ ద పీపుల్ ఆర్ స్కాటర్డ్ వితౌట్ అ షెపర్డ్. వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నారని ప్రభు వారి పట్ల కనికరపడ్డారు. 3, ద లార్డ్ సా దట్ ద పీపుల్ ఆర్ ఎన్స్లేవ్డ్, క్రష్డ్ బై ది సిన్ అండ్ సాటన్. పాప బంధకాల్లో, సాతాను బంధకాల్లో, బానిసత్వంలో నలిగిపోతుంటున్నారని చెప్పి ఈ 3 విధాలుగా ప్రభువు ప్రజలను చూస్తుంటున్నారు. అనగా వారు శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను సాతాను బంధకాల్లో, పాప బంధకాల్లో నలిగి నాశనం అయిపోతున్న పరిస్థితిని ప్రభు చూస్తున్నాం. ప్రభు చూసినప్పుడు ది లార్డ్ వాజ్ మూవ్డ్ విత్ పిటీ. ప్రభు వారి మీద కనికరపడి వారి స్థితిని చూస్తున్నారు. వారి స్థితిని చూస్తున్నప్పుడు వారు అనారోగ్యత, రకరకాల అనారోగ్యత మాత్రమే కాక అతి ప్రాముఖ్యమైనది ప్రభు చూస్తున్నాడు. వారు పాప బంధకాల్లో, సాతాను బంధకాల్లో నలిగిపోతున్న విషయాన్ని ప్రభు గమనించి వారి పట్ల కనికరం చూపుతున్నారు. ఆ కనికరాన్ని మనం కానీ ఆలోచించినట్లయితే కంపాషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం ఆ రూట్ మీనింగ్ అని చూస్తే, ఈనాడు మనం ఎవరన్నా అవస్థలో ఉన్న వారిని చూస్తే మన హృదయం కరిగిపోయింది, మనం ఎంతో బాధపడ్డామని చెప్పి హృదయం కరిగిపోయిందంట. అయితే అప్పట్లో వాళ్ళు ఆ యొక్క ఇంటెస్టైన్స్ కూడా కదిలిపోతాయి. ఇంటెస్టైన్స్ కూడా కదిలిపోయి ఎంతో బాధతో ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. సో కాబట్టి ద లార్డ్ వాజ్ మూవ్డ్ బై సీయింగ్ ద నీడ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క శారీరకమైన టార్చర్, స్పిరిచువల్ టార్చర్, మెంటల్ టార్చర్, దీనంతట్లో ప్రజలు అల్లాడిపోవడం ప్రభువు చూస్తున్నారు. ప్రియులారా, ఈ రోజు మనం కానీ చూసినట్లయితే అది కేవలము ఆ యొక్క కోవిడ్ సమస్య ద్వారా అనారోగ్యతలో మాత్రమే కాకుండా చాలా మంది గత 1.5 సంవత్సరం, నియర్లీ 2 years నుండి మనము ఎంతగానో వేదన, బాధతో ఈ యొక్క కోవిడ్ సమస్య వల్ల బాధపడుతున్న వారి కొరకు, వారి కుటుంబాల కొరకు దేవుని యొక్క స్వస్థత కావాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము. చాలా ప్రేయర్ గ్రూప్స్ రేజ్ అయ్యాయి. చాలా సంఘాలు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారు. చైన్ ప్రేయర్స్ చాలా రేజ్ అయ్యాయి. దాన్ని బట్టి మనం సంతోషించాలి, దేవుని స్తుతించాలి, వాటి వారిని మనం ప్రోత్సహించాలి. అయితే ఈ 2 సంవత్సరాల్లో సేవ మాత్రము, ప్రార్థన, కన్సర్న్ కేవలం కోవిడ్ కొరకే కాదు ప్రియులరా. మనం కానీ చూసినట్టయితే మానవులు పాపము చేత, పాప బంధకాల్లో, మానవులు సాతాను బంధకాల్లో రకరకాల సమస్యతో అల్లాడిపోతూ ఉన్నాం. కోవిడ్ ఒక కోణంలోనే చూస్తున్నాము కోవిడ్ సమస్య, కానీ మానవుల్లో ఈ యొక్క పాప బంధకాలు, సాతాను యొక్క భయంకరమైన పని మానవుల వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సమాజంలో, ఈవెన్ సంఘాల్లో కూడా ఈ భయంకరమైన పరిస్థితి ఉండగా మనలో ఆనాడు ప్రభువు ఏ విధంగా కన్సర్న్ కలిగి ప్రజల కొరకు వేదన, బాధతో ప్రజల గురించి ఆయన కనికరపడ్డాడో, మనము దేవుని బిడ్డలము, దేవుని సేవకుము, దేవుని సేవలో ఉన్న వారందరం కూడా కోవిడ్ రాకముందే మన కన్సర్న్, మన భారము, మన బాధ్యత ప్రభువు ద్వారా ఆ కన్సర్న్ పంచుకున్న వారంగా, ఆ భారాన్ని, బాధ్యతతో పంచుకున్న వారంగా మనం కూడా కన్సర్న్ కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో కోవిడ్ వలన వేల కొలది ప్రజలు అల్లాడిపోతూ, చాలా మంది చనిపోతూ ఉంటే వారి పట్ల మనకు కనికరము ఉన్నది. కొంతమంది అది కూడా పట్టించుకోకుండా ఇండిఫరెంట్ గా ఉంటున్నారు. మనకి భారం ఉండాలి, బాధ ఉండాలి. అయితే నా యొక్క అతి ఇంపార్టెంట్ ఎంఫసిస్ ఏం చెప్తుందంటే, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద కాంటెక్స్ట్ ఆఫ్ కోవిడ్, బట్ ప్రతి మానవులు పాపముల చేత, అపరాధముల చేత, సాతాను బంధకాల్లో అల్లాడిపోతూ ఉంటుండగా, ఇప్పుడు మనకి కోవిడ్ సమస్యలో ఉన్న ప్రజల గురించి ఎంత వేదన, బాధ, ప్రార్థన ఉన్నదో అంతకంటే ఎక్కువగా పాపములో దేవునికి దూరంగా ఉండి దేవుని యొక్క కృపను, రక్షణను అనుభవించకుండా మానవులు ఈ లోకంలో జీవిస్తూ వారు చనిపోయి నిత్య నాశనానికి, నరకం కొరకు ఆహుతవుతూ దేవుని యొక్క తీర్పు కొరకు
వారు ముందుకు సాగిపోతుంటుండగా ప్రపంచంలో కోటాను కోట్ల ప్రజలు అన్ని దేశాల్లో ఈ రోజు చూసినట్లయితే మానవులు దేవుని నుండి దూరం అయిపోయి లోకము, లోకాశలు, శరీరాశ, రకరకాల పరిస్థితుల్లో దేవుని నుండి దూరం అయిపోతుంటుండగా అట్టి ప్రజల పట్ల మనలో కన్సర్న్, మనలో భారము, బాధ్యత ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం. మరొక సందర్భంలో యేసు ప్రభు నాకు సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కూడా ప్రభు ఆ యొక్క గుంపులుగా ఉన్న ప్రజలను చూస్తున్నాడు. అప్పుడు ప్రభు వారిని చూసినప్పుడు ఇలాంటి కన్సర్న్ వ్యక్తపరిచారు. ఇలాంటి కన్సర్న్ వ్యక్తపరిచి ఆ యొక్క శిష్యులతో చెప్పారు, ఇది చాలా లేట్ అయిపోయింది, వారు చీకట్లో వెళ్ళి వాళ్ళు భోజనంకు వెతుక్కోవాలంటే చాలా లేట్ అయిపోతుంది, వారికి మనం భోజనం పెడదామన్నాం. అప్పుడు శిష్యులు వాళ్ళకి ఈ టైంలో ఎక్కడి నుంచి భోజనం పెడదాం ప్రభువా అని చెప్పి ప్రభువుని అడుగుతున్నారు. వాళ్ళు పంపించేస్తే వాళ్ళ ఒక్కరిలో వాళ్ళు చూసుకుంటారు, ఎవరి భోజనం వాళ్ళు చూసుకుంటారు ప్రభువా, మనకెందుకు ఇంత భారం, బాధ్యత అని చెప్పి ప్రభువుకి వాళ్ళు చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, లేదు, వారికి మనం భోజనం పెడదాం, మీ దగ్గర ఏమున్నాయని చెప్పి ఆయన యొక్క భారాన్ని, బాధ్యతను వారితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అక్కడ ఆ సందర్భంలో 5,000 మందికి భోజనం పెట్టగా ఇంకా కొన్ని గంపల యొక్క రొట్టె, చేపలు మిగిలిపోయాయి. ఆ తర్వాత 4,000 మందికి భోజనం పెట్టిన సందర్భంలో కూడా ఆయన కన్సర్న్ బయలుపరుస్తాడు. ఈ సందర్భంలో కూడా ఆయన కన్సర్న్ బయలుపరుస్తాడు. ఇక్కడ చూస్తే శిష్యులు ప్రతిసారి ఆయన యొక్క దర్శనాన్ని, కన్సర్న్ని ఆయనతో ఉన్నారు, ఆయనతో కార్యాలు చేస్తూ ఉన్నారు, ఆయన చెప్పినవన్నీ చేస్తూ ఉంటున్నారు. కానీ ఆయన హృదయ వేదన, బాధకు వారు దూరంగా ఉన్నట్లు చూస్తున్నాం. They were with Jesus, they were involved in the ministry, but at their heart's concern was far away from the Lord Jesus Christ. అలాగే ప్రియులారా, ఈనాడు మనం చాలా మంది దేవుని సేవలో వాడబడుతుంటున్నాము, దేవుని సేవ చేస్తుంటున్నాము. కానీ మెనీ టైమ్స్ మనలో ప్రభు యొక్క హృదయ వేదన, బాధను పంచుకోకుండా మనకేదో ప్లాన్స్ ఉన్నాయి, మనమేదో చెయ్యాలి, అలాగే వెళ్తూ ఉంటున్నాం. కానీ దేవుని చిత్తము, దేవుని రాజ్యము, దేవుని శక్తి ద్వారా మానవుల మధ్య దేవుని యొక్క ప్రభావము, దేవుని రాజ్యం యొక్క ప్రభావము బయలుపరచడం, చూపించడం అనేది చాలా తక్కువగా చూస్తున్నాం. కాబట్టి నేటి పరిస్థితుల్లో కోవిడ్ సమస్య ఒక సైడు, దానికంటే అతి విలువైంది మానవులు పాపము చేత సాతాను బంధకాల్లో నలిగి పోతూ ఉంటుండగా అట్టి వారికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఆ విషయాలు, దానికి సూచనలు ఎన్నో జరుగుతుంటున్నాయి. కాబట్టి మన యొక్క గమనించాల్సిందంటే ద అర్జెన్సీ ఆఫ్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్, ద అర్జెన్సీ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్ అండ్ ప్రిపేరింగ్ పీపుల్ ఫ్రమ్ ద ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ sin and Satan and relieving people from the power of the sin and Satan అనేది చాలా ప్రాముఖ్యంగా ఉన్నట్లుగా నేడు మనం చూస్తున్నాం. ఆనాడు ప్రభు ప్రజలను చూస్తే ఆ విధంగా కనికరపడి వారికి బోధించటం, వారికి భోజనం పెట్టడం, వారిని స్వస్థపరచడం చూస్తున్నాం. అదే ప్రభు లేక అట్టి వారి మధ్య ప్రభువుని అతి సన్నిహితంగా ఫాలో అయ్యి పరిచర్య చేసిన ఆ యొక్క పౌలు కానీ, యేసు ప్రభు ఆ యొక్క పౌలు ఈనాడు నేటి సమాజంలో ప్రజలు అల్లాడిపోతున్న ప్రజల పరిస్థితుల్లో ప్రభువే ఉంటే, పౌలే ఉంటే వారి వేదన, వారి బాధ ఎంత ఉంటుంది, ఎంతగా వారు ఈ యొక్క నశించిపోయే ప్రజల విషయంలో వేదన, బాధను వ్యక్తపరిచారు. ప్రియులారా, అలాంటి ప్రభువుని సేవిస్తున్న మనము, అలాంటి ప్రభువుకి మన జీవితాలని సమర్పించుకున్న మనము, అలాంటి ప్రభువు కొరకు పనిచేస్తున్న మనము, అలాంటి ప్రభువు చిత్తములో, ప్రభు ఏర్పాటులో ప్రతి ఒక్కరూ అంతటా మారుమనసు పొంది నాశనం తప్పించబడి నిత్య జీవానికి వారసులు కావాలనేదే మన పిలుపులో అతి ప్రముఖమైనదిగా, మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది అదే ఉండగా, దాని కొరకు మనలో భారము, బాధ్యత, మనలో సమర్పించుకున్న జీవితాలు, సేవ చేస్తున్న సేవకులమైన మనము ప్రయారిటీ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్, లీడింగ్ పీపుల్ టు ద లార్డ్ అండ్ వర్కింగ్ ఫర్ గాడ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా చూస్తున్నాం.
ప్రభు బోధించిన దాంట్లో మత్తయి సువార్త 6:33లో మొదట ఆయన రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతుకమని చెప్పి ప్రభు బోధించాడు. కానీ చాలా మంది సేవ చేస్తున్న వారు కూడా ఏం చేస్తున్నారంటే వారు చేసే పని అంతా కూడా మారు మనసు పొందవలసిన ఆత్మల కొరకంటే కూడా ఏవేవో చేస్తూ ఉంటున్నాం. ఎందుకోసం అంటే ప్రభువుతో మన హృదయము అంటు కట్టిపెట్టున్నప్పుడు శిష్యులు శరీరంతో ఆయనతో ఉన్నారు, ఆయన చెప్పినవన్నీ యాక్టివ్గా చేస్తూ ఉంటున్నారు, ఆయన చెప్పే మాటలు వింటున్నారు. కానీ వారి హృదయాలు క్రీస్తు పునరుద్ధానం వరకు వారి హృదయాలు కొంచెం గందరగోళంలోనే ఉన్నాయి. సంపూర్ణంగా దర్శనాన్ని వారు పొందలేదు. ఉదాహరణకి అపోస్తలుడైన పేతురు తాను క్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత మూడవసారి ప్రత్యక్షమైన సందర్భంలో వారు చేపలు పట్టడానికి వెళ్ళి తెల్లవారులు టైం వేస్ట్ చేసుకున్నప్పుడు ప్రభువు పేతురున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ఒకే ప్రశ్న వేసి పేతురును తిరిగి సేవ కొరకు సమర్పించుకున్న దాన్ని రీఇన్స్టాల్ చేసి దేవుని కొరకు సమర్పించుకోవడం చూస్తున్నాం. అలాగే మనలో ఆ యొక్క పేతురుని ప్రభువు ప్రశ్నించిన రీతిగా మనం ఈనాడు దేవుని సేవలో వాడబడుతుంటుండగా నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని భారాన్ని, బాధ్యతను అర్థం చేసుకొని ప్రభువుతో అంటుకట్టపడి ప్రభు యొక్క పరిచర్యలో గాడ్ సెంటర్డ్ మినిస్ట్రీ చేస్తున్నామా, మ్యాన్ సెంటర్డ్ మినిస్ట్రీ చేస్తున్నామా, దేవుని యందు భయం కలిగి దేవుని మహింపరుస్తూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచు దేవునే ఆరాధించాలని చెప్పి ప్రకటన 14:6-7 చెప్పగా మనం అలాంటి పరిస్థితిలో ఉన్నామా, లేకపోతే ఏదో మనం సేవలో ఉన్నాం కాబట్టి రొటీన్ గా చేసే దాంట్లో చేస్తూ ఉంటున్నామా? ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు ఆల్ ఆఫ్ us. It should be people's concern. First thing is kingdom concern. కింగ్డమ్ కన్సర్న్ లో యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఈ లోకానికి వచ్చి దేవుని సేవ చేస్తున్నప్పుడు తండ్రి గురించే మాట్లాడాడు, తండ్రి చిత్తం గురించి మాట్లాడాడు, తండ్రి మహిమ గురించి మాట్లాడాడు, తండ్రి పనే ప్రభు చేశాడు. అదే మనం కూడా చేయవలసింది. ఆ ప్రభువుని సన్నిహితంగా వెంబడిస్తూ ఆ ప్రభు యొక్క హృదయంతో ఆయన హృదయ భారాన్ని పంచుకోవాలి. అలాంటి జీవితం జీవించిన అపోస్తలుడైన పౌలు నేను బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని చెప్పి తన జీవితాన్ని సమర్పించుకొని ప్రభుని సేవించారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కింగ్డమ్ కన్సర్న్, సెకండ్ థింగ్ ఈజ్ పీపుల్స్ కన్సర్న్. దాని కొరకు మనము జీవించాలని సవాల్ చేయబడుతున్నాం. మరొక విషయం కానీ చూసినట్లయితే మినిస్ట్రీ కన్సర్న్. హార్వెస్ట్ ఈస్ ప్లెంటీ, కోత విస్తారంగా ఉన్నది, బట్ ద వర్కర్స్ ఆర్ ఫ్యూ, పనివారు తక్కువగా ఉన్నారు. ఆస్క్ ఆర్ ప్రే టు ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ టు సెండ్ అవుట్ ద వర్కర్స్. వారి కొరకు కోత యజమానునికి వేడుకొనుడి, కోత యజమానుడు ఆయన మన ప్రార్థన విని ఆయన పనివారిని పంపిస్తాడని చెప్పి యేసు ప్రభువే డైరెక్ట్ గా చెప్తున్నా. ప్రభు ఉన్నప్పుడు ఇప్పటికీ పోల్చుకుంటే ప్రభు ఉన్నప్పుడు జనాభా తక్కువ, అప్పుడు పనివారు తక్కువ. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చూస్తే జనాభా ఎన్నో రెట్లు పెరిగిపోయింది. కోటాన కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. అయితే వారి మధ్య పని, సువార్త పని, ప్రజలను సాతాను బంధకాల నుండి, పాప బంధకాల నుండి విడుదల చేయవలసిన అవసరత ఎంతో ఉన్నది. ప్రజల మధ్య పరిచర్య చేయవలసిన అవసరత ఎంతో ఉన్నది. మనం అది చూస్తున్నాం. దాంతో పోల్చుకుంటే పనివారు చాలా చాలా తక్కువ. మన భారతదేశంలోనే కొంచెం చూసినట్లయితే పనివారు ఎంతో తక్కువగా ఉన్నారు. ఎంతో సేవ జరుగుతున్నది అనుకుంటున్నాం కానీ బట్ వెన్ వీ కంపేర్ విత్ ద పాపులేషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ చాలా చాలా తక్కువ. క్రిస్టియన్ పాపులేషన్ గురించి చూస్తున్నట్లయితే అప్పుడు చాలా మంది వారు బయటపడి క్రిస్టియన్ అని వారు రికార్డులు చెప్పుకోలేదు. ఒకవేళ రికార్డులు చెప్పుకుంటే మేబీ ఇట్ ఈస్ అబౌట్ 5 to 6 or maximum 10% ఉంటే ఉండొచ్చు. బట్ స్టిల్ 90% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ ప్రభువుని ఎరుగక, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకుండా, నిత్య జీవానికి వారసులు కాకుండా
నిత్య నరకానికి వారు తెలియకుండా ఆపుతైపోయే పరిస్థితుల్లో నీవు, నేను, మనము, సేవకులము, సంఘము ఇలాంటి పరిస్థితిని గ్రహించాలి. భారము, బాధ్యత కలిగి ఆ స్పీడ్ యొక్క పరిచర్య, సువార్త పరిచర్య స్పీడ్ గా జరిగేలాగా చూడాలి. అందుకోసం ప్రభు అంటాడు, ప్రే, ఆస్క్ ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ టు సెండ్ అవుట్ ద వర్కర్స్ అంటాడు. సువార్త పరిచర్య నిమిత్తము ప్రభు యొక్క రాకడ గురించి చెప్పే విషయము, ప్రభు యొక్క పని విషయము మనము సంఘము దేవుని బిడ్డలో విరివిగా పనిచేయాలి. ఎంతో మందిని, యవ్వనస్తుల్ని దేవుని సేవ కొరకు తయారు చేయాలని చెప్పి ప్రభు సవాల్ చేస్తూ ఉన్నాడు. దీని విషయంలో మనం కానీ చూస్తే 2000 సంవత్సరాల క్రితము సువార్త పరిచర్య ప్రారంభమైంది. అప్పటి నుంచి జరుగుతూ ఉంటుంది. కానీ భారతదేశ పరిస్థితి ఇంకా అఫ్కోర్స్ అప్పటితో పోల్చుకుంటే సంఘాలు ఉన్నాయి, సేవ జరుగుతూ ఉంటుంది, కొంతవరకు పర్వాలేదు. కానీ భారతదేశంలో దేవుని రాజ్యం యొక్క ప్రభావము, ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఇన్ ద సొసైటీ, అది అంతగా చెప్పుకోదగినంతగా మనము చూడలేకపోతున్నాం. సువార్త శక్తి, ప్రభావము మన దేశంలో ఉన్నదా? క్రైస్తవ సాక్ష్యం దేశంలో ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నది? భారము, బాధ్యత గల సేవకులు, నాయకులు ఉన్నారా? వారి పని ఏ విధంగా ఉన్నది? పని వారి కొరకు ప్రార్థించే దేవుని బిడ్డలు, సేవకులు, నాయకులు ఉన్నారా? విశ్వాసులు ఉన్నారా? దేవుని కృపను బట్టి there are some churches, there are many God's people, there are some organizations like IEM, FMPB, several other organizations ఉన్నాయి, పనిచేస్తున్నాయి. కానీ దేశంలో ఉన్న అవసరతను బట్టి చూస్తే ద నంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద పీపుల్ తో చూసుకుంటే చాలా చాలా తక్కువ. ఆ విధంగా క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, ఆది సంఘం యొక్క పరిచర్య మనం చూసినట్లయితే దేర్ వాజ్ ఎ ఇంపాక్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క శక్తి ప్రభు పరిచర్యలోను, అపోస్తలుడైన పౌలు పరిచర్యలోను, ఆది సంఘంలో వారు సంఘంలో అనేక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. లోకల్ పీపుల్, లోకల్ ఆ యొక్క రూలర్స్ అయిన యూదుల ద్వారా వారికి శ్రమలు వచ్చాయి. రోమా సామ్రాజ్యం నుండి శ్రమలు వచ్చాయి. కానీ వారి మధ్య దేవుని యొక్క రాజ్య వార్త, సువార్త ఎఫెక్టివ్ గా బోధించబడ్డది. వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. దాని ద్వారా తక్కువగా ఉన్న శిష్యులు, తక్కువగా ఉన్న సంఘము అది బలపరచబడి, శ్రమలలో బలపరచబడి మంట మండుచు ప్రపంచానికి సువార్తను పంచుకుంది. అద్భుతమైన కార్యాలు సంఘం ద్వారా జరిగించబడి, ప్రపంచంలో సంఘం స్థాపించబడి దేవుని కార్యం జరిగింది. దానితో పోల్చుకుంటే నేడు క్రైస్తవులు, దేవుని సేవకులు పరిచర్య ఎక్కువైంది కాబట్టి అంతకంటే ఇంకా ఎఫెక్టివ్ గా జరగాలి ప్రియుల. కానీ ఆ విధంగా జరుగుట కంటే గతంలో ఉన్న దానికంటే తక్కువ, అంత ఎఫెక్టివ్నెస్ లేని పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. ఎఫెక్టివ్నెస్ లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇంపాక్ట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా అనే దాన్ని మనం కానీ చూస్తే గతంలో దాదాపు 200 సంవత్సరాల అప్పటి నుంచి మనం కానీ చూసినట్లయితే వెస్టర్న్ మిషనరీస్ భారతదేశానికి వచ్చినప్పుడు దేవుడు గాడ్ యూజ్ దెమ్ మైటిలీ. వారికి భారతదేశంలో బ్రిటిష్ రూల్ టైంలో వారికి కొంత ప్రోత్సాహం ఉన్నది, కానీ ఎక్కువ ప్రోత్సాహం లేని లోకల్ సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు సాక్రిఫిషియల్ గా వాళ్ళ జీవితాలని దేవుని కొరకు సమర్పించుకొని, వారికి ఉన్న కంఫర్ట్స్ అన్ని భారతదేశంలో నుండి వదులుకొని భారతదేశానికి వచ్చి ఎంతగానో పరిచర్య చేసినట్లు చాలా మంది మిషనరీస్, విలియం కేరీ లాంటి వాళ్ళని మనం చూస్తున్నాం. వారి ద్వారా జీరో పరిస్థితులు ఉన్న దాని నుండి సువార్త ప్రకటించబడి దేవుని యొక్క అద్భుతమైన సువార్త ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ఎంతోమంది దేవుని కొరకు సమర్పించుకున్న భారతదేశ ప్రజలు కూడా ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు. సంఘం ద్వారా ఏం జరిగింది? దేవుని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా వచ్చిందంటే మిషన్ స్కూల్స్, మిషన్ కాలేజెస్, మిషన్ హాస్పిటల్స్, హాస్టల్స్, ఆర్ఫనేజెస్ రాగా
వాటి ద్వారా సువార్త ప్రకటన, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయబడింది. దాని ద్వారా భారతదేశంలో ఆ యొక్క గాస్పల్ ఇంపాక్ట్, రాజ్యం యొక్క పరలోక రాజ్యం యొక్క ఇంపాక్ట్ మనము రకరకాల హోలిస్టిక్ మినిస్ట్రీ ద్వారా, ఇన్స్టిట్యూషన్స్ ద్వారా చూసాము. దాన్ని బట్టి భారతదేశంలో ప్రజలు దే వర్ డ్రాన్ టువర్డ్స్ గాడ్, దేవుని తెలుసుకోవడానికి, దేవుని రక్షకుడికి అంగీకరించడానికి దేవుని సేవ అద్భుతంగా జరిగిన పరిస్థితులు గతంలో మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఫారిన్ మిషనరీస్ వెళ్ళిపోయారో, దేవుని కొరకు సమర్పించుకొని వాళ్ళ జీవితాల కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు వాళ్ళు సంపాదించుకోవాలనే ఆవేదన కాకుండా వారు సేవ కొరకు పంపించబడ్డారు. దానికి తగురీతిగా జీవించి త్యాగపూరితంగా సేవ చేయాలని సంఘాలను స్థాపించి అనేక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ను స్థాపించి దేవుని కొరకు పనిచేశారు. వారి టైం వచ్చింది, వారు వెళ్ళిపోయారు. ఆ పరిచర్యను భారతదేశంలో ఉన్న క్రైస్తవ నాయకులకు అప్పగించిపోయారు. కానీ భారతదేశంలో ఉన్న నాయకులకు అప్పగించిపోగా భారతదేశంలో ఉన్న నాయకులు ఈ యొక్క పరిచర్యను అందుకొని వారు చేసిన పనిని ఈనాడు ఏం చేశారు? వారు భారతదేశం నుండి సేవ చేస్తున్నప్పుడు భారతదేశంలో ఎక్కువ సౌత్ ఇండియాలోను, అయితే నార్త్ ఇండియాలో కూడా చాలా ముఖ్యమైన పట్టణాల్లో, రాష్ట్రాల్లో అద్భుతమైన సేవ చేసి ఆ యొక్క స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ నడిపించి వాటి ద్వారా రాజ్యం యొక్క ఇంపాక్ట్ ని చూశారు. అయితే నేడు సమర్పించుకొని సేవ చేసిన వారు వెళ్ళిపోయి ఈ యొక్క ప్రాపర్టీస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ చర్చి ఇండియన్ లీడర్షిప్ కి అప్పగించినప్పుడు జరిగింది ఏంటి మనకందరికి బాగా తెలుసు. ఈనాడు చిన్న చిన్న విలేజెస్ లో, టౌన్స్ లో కూడా మిషన్ హాస్పిటల్స్, మిషన్ స్కూల్స్ ఉన్నాయి. కానీ అలాంటివన్నీ చాలా చోట్ల మూయబడ్డాయి, అలాంటివన్నీ చాలా చోట్ల క్లోజ్ చేయబడకపోగా అంత మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఇండియన్ లీడర్స్ వాటిని స్వాహా చేసేసి వాటిని వారి మధ్య డివైడ్ చేసుకొని వాటిని ఇచ్చేశారు. దానివల్ల దేవుని యొక్క రాజ్యం యొక్క ఇంపాక్ట్ భారతదేశంలో అవమానకరంగా, దేవుని నామానికి అవమానకరంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దాన్ని బట్టి కొంతమంది, చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించవలసిన దానికి బదులుగా క్రైస్తవత్వాన్ని, క్రైస్తవులను విమర్శిస్తూ, హేళన చేస్తూ దానికి సంబంధించి అనేకమైన యాంటీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ లేచి క్రైస్తవ పరిచర్యకు, సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దౌర్భాగ్య స్థితుల్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించాల్సింది దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క నిత్యత్వం కొరకు సిద్ధపడవలసిన సంఘము, దేవుని సేవ, దేవుని బిడ్డలు భారతదేశంలో కానీ చూసినట్లయితే అది కంప్లీట్ గా దేవుడు స్థాపించి మిషనరీస్ ద్వారా స్థాపించిన అద్భుతమైన పరిచర్య అది అడుగంటిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు లేపుకున్న ఒక 60-70 సంవత్సరాల క్రితంలో దేవుడు లేపుకున్న బక్సింగ్ గారు, జాషువా డానియల్ గారు, ఏం సమేల్ గారు, లారెన్స్ గారు, ఇలాంటి వారు అసెంబ్లీస్ ని, ఈ బ్రదర్న్ అసెంబ్లీస్, సైలస్ ఫాక్స్ ఇలాంటి వాళ్ళు ద్వారా అసెంబ్లీస్ స్థాపించబడి వారి ద్వారా ఆ మారు మనసు పరిచర్యను ప్రారంభించి అద్భుతమైన ఇండియన్ స్టైల్లో వారు పరిచర్య చేశారు. కానీ ఆ అసెంబ్లీస్ లో విశ్వాసుల పరిచర్య ఈనాడు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ విశ్వాసులందరూ, మెయిన్ లైన్ చర్చెస్ లో విశ్వాసులు, ఆ క్రైస్తవులందరూ నామకార్థ క్రైస్తవులకి ఎలా మారిపోయారో ఈ అసెంబ్లీస్ లో ఉన్న విశ్వాసులు కూడా నామకార్థ విశ్వాసులుగా కూల్ గా ఉండే పరిస్థితి, ఉద్యోగం లేని పరిస్థితి, దేవుని చిత్తానుసారంగా జీవించలేని పరిస్థితులు కూడా అసెంబ్లీస్ లో కూడా మనం చూస్తున్నాం. ఆ అసెంబ్లీస్ లో కూడా ప్రాపర్టీ కొరకు గొడవలు, వారు కోర్టులకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేదానికంటే ఈ గొడవల్లో చాలా సంఘాలు చీలిపోయి ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే ద ఇంపాక్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్, దేవుని కొరకు జీవించే క్రైస్తవ సాక్ష్యము భారతదేశంలో చాలా వరకు కూల్ అయిపోయింది, తగ్గిపోయింది, ఎఫెక్టివ్నెస్ లేదు. అంచేత దీన్ని రివైవ్ చేయవలసిన అవసరత నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నది.
ప్రభు సువార్త ప్రకటించమని 2000 సంవత్సరాల క్రితం ప్రభు పిలిచారు. ప్రభు యొక్క ఉద్దేశము నెరవేర్చబడ్డానికి సంఘాలు స్థాపించబడ్డాయి, సేవ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క సేవ ప్రభు కోరిన రీతిగా ప్రభు చిత్తంలో జరగాలంటే ప్రియులారా, మనం అందరం కూడా పేతురుని ప్రభు ముఖాముఖిగా ఎదుర్కొని, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి 3 సార్లు ఒకే ప్రశ్నను ఒకే అర్థంతో సవాల్ చేసినట్లుగా టుడే ద లార్డ్ ఈస్ ఛాలెంజింగ్ ఈచ్ వన్ ఆఫ్ us. The Lord is challenging each one of the preachers, the teachers, the committed teachers of God's word. ప్రభు ప్రతి సేవకుని, ప్రతి నాయకుని, ప్రతి స్థానిక సంఘాన్ని సవాల్ చేస్తున్నా. మీరు సేవ చేస్తూ ఉన్నారే, ఎలాంటి సేవ చేస్తున్నా? దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని రాకడ కొరకు సిద్ధపడుచు ఆయన్నే సేవిస్తున్నామా, లేక మనలను మనం మ్యాన్ సెంటర్డ్ మినిస్ట్రీలో ఉన్నామా? It is because of the man-centered ministry that was started by the Indian Christian leaders. ఆనాడు ఫారిన్ మిషనరీస్, కమిటెడ్ పీపుల్ ఈ పరిచర్యను వారికి అప్పగించిపోతే వారు ఎక్కువ మంది మ్యాన్ సెంటర్డ్ మినిస్ట్రీ చేసినందువల్ల ఇట్ హాస్ కంప్లీట్లీ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నుండి, దేవుని యొక్క పద్ధతి నుండి, దేవుని మహిమ నుండి దూరం అయిపోయి మ్యాన్ ఈస్ రూలింగ్ మోర్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ లో చూసినట్టయితే. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఈస్ ఛాలెంజింగ్ us. ప్రభు మనల్ని సవాల్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుకి కింగ్డమ్ కన్సర్న్ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుకి ప్రజల పట్ల వేదన, బాధ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క పరిచర్య గురించి ప్రార్థించండి, పనివారిని లేపండి, పని కొరకు పని చేయని చెప్పి ఆయన కన్సర్న్ ఆయన బయలుపరిచాడు, బోధించాడు. చివరికి ఆయన ప్రాణాన్ని అర్పించి వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ అవర్ టర్న్. ఇది మన యొక్క బాధ్యత, మన యొక్క పరిచర్య. మనము దిగజారిపోయిన సంఘాన్ని, చల్లారిపోయిన పరిస్థితులను రివైవ్ చేయవలసిన బాధ్యత. దాని కొరకు ప్రభువు యొక్క హృదయ వేదనను, ఆయన దర్శనాన్ని పంచుకోవాల్సిన బాధ్యత, ఆయన దర్శనం కొరకు రీకమిట్ చేసుకోవాల్సిన బాధ్యత, ఆయన రాజ్యము నీతి కొరకు ప్రయాసపడి పని చేయవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మన సంఘాల మీద ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మన సంఘాలు తిరిగి సమర్పించుకోవాలి. పేతురుని ప్రభువు అడిగిన ఆ ప్రశ్న మనలను కూడా ప్రభు అడుగుతున్నాడు. ఆయన ప్రకటన గ్రంథంలో ఆ యొక్క 7 సంఘాలకి రాస్తున్నప్పుడు ఎఫెసీ సంఘానికి ప్రభు అన్నాడు, నీవు నీ యొక్క మొదటి ప్రేమను కోల్పోయావు అన్నాడు. ఈనాడు ప్రియులారా, చాలా మంది మీ సేవ చేస్తున్నాం, చాలా మంది మీ రొటీన్ మినిస్ట్రీలో ఉన్నాం, కానీ ప్రభు ప్రేమ, ప్రభువుకి ప్రాధాన్యత, ప్రభు మహిమ, ప్రభు యందు భయము, భక్తి, దేవునికి లోబడి ఆయన మహిమ కొరకే పనిచేసే సేవకులు చాలా చాలా అరుదుగా ఉన్నది. దాన్ని మనం పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మధ్య ఉన్నది. కాబట్టి మనం పరీక్షించుకుందాం, మన జీవితాన్ని రీకమిట్ చేసుకుందాం. మన సేవలో ఇట్ షుడ్ బి కింగ్డమ్ కన్సర్న్. మన సేవలో దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలని కింగ్డమ్ కన్సర్న్, ఆయన చిత్తము, ఆయన రాజ్యము, ఆయన చిత్తం భూమి మీద నెరవేరేలాగా మనం పనిచేయాలి. కానీ మన ప్రణాళికలు, మన చర్చి ప్రణాళికలు, మన ఆర్గనైజేషన్ ప్రణాళికలు కాదు, కానీ ఆయన చిత్తం భూమి మీద నెరవేరాలి. అదేంటంటే ప్రతి వ్యక్తి హృదయంలో దేవుని పాలన రావాలంటే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు తయారు చేయవలసిన బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనకి జీవితాలని రీకమిట్ చేసుకుందాం. కింగ్డమ్ కన్సర్న్, పీపుల్స్ కన్సర్న్, ఆ మినిస్ట్రీ కన్సర్న్. ఈ మీటిని దృష్టిలో ఉంచుకుందాం. యూ కెన్ గో త్రూ అగైన్. నిన్న మనం స్టడీ చేసిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6 నుండి చివరి వరకు, ఈ రోజు మనం చూసిన యొక్క వాక్య భాగం, ఈవెన్ ఇన్ ద లైట్ ఆఫ్ ది గ్రేట్ కమిషన్ ప్రభుత్వం, దానిలో మనకి జీవితాన్ని రీకమిట్ చేస్తున్నాం. నేడు ఎన్నో ఆటంకాలు యాంటీ క్రిస్టియన్ ఎలిమెంట్స్ ద్వారా వస్తాయి. ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు అవి ఉంటూనే ఉంటాయి. అవి ఉంటేనే మనము ఎఫెక్టివ్ గా, పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని వెతుకుచు రీకమిట్ చేసుకొని సరెండర్ అయి దేవుని కొరకు జీవించగలం. అలాంటివి లేకపోతే కూల్ గా ఏదో మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. చాలా విషయాల్లో అవన్నీ ఉన్నప్పుడే మన యొక్క జీవితాలు సరి చేసుకొని
సరిదిద్దుకొని దేవుని కొరకు పని చేయగలము. ప్రభు మనకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తాడు. కంక్లూజన్ లో, why today's Christianity is not impacting the way how it was there earlier. గతంలో కంటే ఇప్పుడు క్రైస్తవ ఇంపాక్ట్ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడానికి కారణాలు ఏవి? మనలో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో మన ప్రవర్తన ఎలా ఉన్నది? when we compare with the lives of the missionaries, where did we fail? మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామా? ఏ విషయంలో సరిదిద్దుకోవాలి? వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్స్? మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన పరిచర్యను ఎక్కడ ఏ విధంగా సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి? ఈ ఉదయం ప్రభువు పేతురుని ప్రశ్నించినట్లుగా నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నావు. నీవు పరిచయం చేస్తున్నావు, దేవుని సేవలో ఉన్నావు, చర్చ నడిపిస్తున్నావు, ఆర్గనైజేషన్ నడిపిస్తున్నావు. అయితే దానిలో నా ప్రేమ, నా చిత్తము, నా దర్శనము, దేవుని రాజ్యం యొక్క కన్సర్న్, ప్రజల యొక్క కన్సర్న్, దేవుని చిత్తములో ఉన్న పరిచర్య కొనసాగడానికి మనలో జరుగుతున్నదా? వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు us in reaching the unreached people and reviving the church today in our country. ఈనాడు మన దేశంలో ప్రజలను రక్షణలోకి నడిపించడం, సంఘాన్ని ఉజ్జీవింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ప్రభు సన్నిధిలో మనమందరం కూడా దేవునికి రీకమిట్ చేసుకొని ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం మన జీవితాల్లో నెరవేర్చేలాగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రభువుకు మన జీవితాన్ని తిరిగి సమర్పించుకుందాం. 3 things are very, very important. Kingdom concern, people's concern, and ministry concern. God's will, God's kingdom, God's glory, fearing God, they are the important things that need to be underlined. మన జీవితాల్లో, మన యొక్క పరిచర్యలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, సహవాసాల్లో వీటిని అండర్లైన్ చేయాలి. ఆ విధంగా జీవించట్లో మన జీవితాన్ని రీకమిట్ చేసుకొని ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు జీవించట్లో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మరి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, I think it is a historical message coming to our hearts straight from the servant of God. మరి చారిత్రాత్మకమైన సందేశమని నేను నా హృదయంలో భావిస్తున్నాను బలంగా. మరి దయచేసి ఈ రికార్డింగ్ మేము అవైలబుల్గా ఉంచుతాం. అనేక మందికి పాస్ ఆన్ చేయండి. ఈ యొక్క మినిస్ట్రీ పిలుపుని మనము వాడుకుందాం. మరి ప్రదీప్ అన్న దగ్గర కరెంట్ పోయిందండి, అందుకే నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క లింక్ ఎవ్రీడే సేమ్ లింక్ అండి, దయచేసి గమనించండి. రేపటి దినమున డాక్టర్ రెబెకా వేదమాణిక్యం గారు, హగ్గాయి లీడర్, వారు ఫ్యామిలీ మీద ప్రసంగిస్తారు, గమనించండి. మరి డేవిడ్ సుధాకర్, వీ వాంట్ టు థ్యాంక్ యూ డియర్ బ్రదర్, మై డియర్ ఫ్రెండ్ ఫ్రమ్ కెనడా. మరి నీ యొక్క ఇనిషియేషన్ వల్ల మరి ఈరోజు కృష్ణయ్య అన్న మనందరి మధ్య పరిచర్య చేయటం, వీ వాంట్ టు థ్యాంక్ యూ డేవిడ్. ఓవర్ టు రెవరెండ్ దైవ కటాక్షం గారు for closing remarks. బ్రదర్ వినిపిస్తుంది బ్రదర్, కొద్దిగా గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కృష్ణయ్య గారిని చూడడము, వినడం జరిగింది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కనిగిరిలో పరిచర్య ఆరంభ దినాల్లో వారు ఎంతో శ్రమపడి మరి ఇక్కడ పరిచర్యలో వారు స్టార్ట్ చేశారు. వారు ఎంతవరకు తన పనిలో నిర్విఘ్నంగా వారి కుటుంబంతో కొనసాగుతున్నారు. మరి ఈ దినము వాస్తవంగా బాబీ గారు చెప్పినట్లు ఇది ఒక చారిత్రకమైనటువంటి సందేశం అని మనందరికీ తెలిసింది. చాలా హృదయ లోతుల్లోకి ఆయన మాటలు వెళ్ళాయి. ఎందుకంటే మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయం వాస్తవంగా. మరి ఫారిన్ మిషనరీస్ ఈ దేశంలోకి వచ్చి ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు ఓర్చుకొని వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈ దినము మనమందరం కూడా క్రైస్తవం కావడానికి, యేసు ప్రభువుని అంగీకరించడానికి వారు చేసిన కృషి ఫలితము మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. అయితే మన పని యొక్క ఫలితము ఎంతవరకు ఉందనేది
మనం పరీక్ష చేసుకోవడానికి, వ్యక్తిగతంగా మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కృష్ణయ్య గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సేవింగ్ ఏ సోల్. మరి అది వాస్తవంగా మన అందరి బాధ్యత కూడా అది. మరి ఈరోజు దేశంలో దాదాపు 135 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు వీళ్ళందరినీ రీచ్ అయ్యేటువంటి బాధ్యత ఆ రక్షించబడిన మనందరి మీద ఉంది. కాబట్టి మనము మన ప్రాణం ఉన్నంత వరకు పగలు రేయి కష్టపడి రీచ్ అయితేనే ఈ దేశాన్ని ప్రభు దగ్గరికి మనము నడిపించగలుగుతాం. తర్వాత రకరకాలైనటువంటి విషయాలు, అంటే క్రైస్ట్ సెంటర్డ్ కాకుండా మ్యాన్ సెంటర్డ్ మినిస్ట్రీస్, తర్వాత మరి మనిషికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి అవసరాల అభివృద్ధి కొరకు, సంపద కొరకు పోరాడుతున్నాం. కానీ ఇవన్నీ వదిలి మనం ఎంప్టీ హ్యాండ్స్తో ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన వారు. అందువల్ల కృష్ణయ్య గారు చాలా డీప్గా, చాలా కన్సర్న్గా, మరి ఆయన వాస్తవంగా బాధతో కూడా ఈ విషయాలు చెప్పాడు. మనం అందరం కూడా వాటిని మనసులో ఉంచుకోవాలి. మరి కన్సర్న్ టు కింగ్డమ్, తర్వాత టు పీపుల్, అదేవిధంగా ఇంకో విషయము మినిస్ట్రీ. ఈ 3 విషయాలను ఆయన నొక్కి ఒక్కానించడం జరిగింది. కనుక ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో మనం మిగిలినటువంటి మన జీవితంలో ప్రభు కొరకు ఛాలెంజ్గా జీవించాలని, మరి మన దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు, మరి సంఘానికి, సువార్తకు వ్యతిరేకంగా చెలరేగుతున్నటువంటి శక్తులను మనం అధిగమించి ముందుకు సాగడానికి ప్రభు మనకు శక్తినివ్వాలని నేను ప్రార్థన చేస్తూ కృష్ణయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ అండి దైవ కటాక్షం గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ గమనించండి, సేమ్ లింక్ జనవరి వరకు పెట్టామండి. తేజ FINETS గారు ఈ విషయంలో సహాయం చేశారు. సేమ్ లింక్ అండి, జూమ్ సేమ్ లింక్, దయచేసి గమనించండి. మన మధ్యలో ఉన్న రెవరెండ్ రాబర్ట్ జేమ్స్ గారు క్లోజింగ్ ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్, ఆయన దీవెనతోటి మనం క్లోజ్ చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియ దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకున్నాం. నిన్నటి దినమున మాతో మాట్లాడి ఉన్నారు. అని వెంటనే ఈరోజు కూడా నీ దాసుని మీరు ఏర్పాటు చేసి మాతో నీ భారాన్ని, నీ ప్రేమను, నీ రాజ్యమును గురించి, నీ ఆలోచనలను, నీ ఉద్దేశాలని నీ వాక్యములో నుండి నాయన మాతో మాట్లాడడానికి నాయన మీరు ఏర్పాటు చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రజలను చూసినప్పుడు ఎలాగను ప్రభా నీవు స్పందించావో, కనికరంతో నిండిపోయినావో తండ్రి. మా దేశ ప్రజలను చూసినప్పుడు కూడా అటువంటి కనికరమును, ప్రేమ, భారము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. శిష్యులు మీతో ఉన్నప్పటికీ మీరు పునరుద్ధానుడు అయి తిరిగి లేచినంత వరకు వారి హృదయము మీకు దూరంగానే ఉండింది. కానీ మరలా తిరిగి లేచిన తర్వాత వారి సందర్భాల్లో వారిని కలుసుకొని వారిని ఎలాగైనా డెడికేషన్లోనికి నిన్ను ప్రేమించే విధానంలోకి నడిపించినావో మాకు కూడా రెండవ సెకండ్ టచ్ అయిన ఆ సెకండ్ డెడికేషన్, రీడెడికేషన్ ఎంత అవసరం. ప్రస్తుతం మేము సేవ చేస్తున్నామని అనుకుంటున్నాం. ఇది సొంత రాజ్యాన్ని పట్టుకునేలాగా మీ రాజ్యం కంటే అటువంటి విధానాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మేము గతంలో వలె భక్తులు లేపుకున్న వారి సేవలో వలె, లేక మొదటి శతాబ్దంలో ఉన్న సేవకుల వలె, లేక మిషనరీస్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు వారు ఎలాంటి సాక్రిఫిషియల్ లవ్తో, సమర్పణతో వచ్చి దేశ ప్రజలను, దేశాన్ని ఇంపాక్ట్ చేశారు. ఆ విధంగా ఇప్పుడు ఇంపాక్ట్ చేయలేకపోతున్నాం. సేవ జరుగుతుంది కానీ అటువంటి కన్సర్న్ మాకు లేనట్టుగా మాకు అర్థం చేసుకుంటున్నాం తండ్రి. మాకు నీ రాజ్యముల గురించిన ఆలోచన, భారం ఎక్కువ ఇచ్చేయండి. ప్రజలను చూసినప్పుడు కనికరము దేవ తండ్రి,
కనికరంతో కూడిన భారము దయచేయండి. వారిని ఈ లోక సంబంధమైన విడుదల ఆశీర్వాదముల కొరకు, స్వస్థతల కొరకు మాత్రమే కాకుండా నిత్యత్వము కొరకైన విధానములో వారు విడుదల పొందాలని, నేను నమ్ముకోవాలని, నీ రక్షణలోకి రావాలని, మారు మనసు పాప క్షమాపణ ద్వారా నిత్య జీవాన్ని వారు పొందుకోవాలని ప్రభు అటువంటి పరిచయం చేయటకు చెప్పుకొని ప్రార్థిస్తున్నాను. అలాగే నమ్మకమైన సేవకులను లేపుమనైనా మమ్మలను నమ్మకస్తులుగా చేయండి ప్రభు. మీకున్న హృదయం, మీకున్న ప్రేమను మాకు దయచేయండి. ఎఫెసీ సంఘంతో మరి చెప్పినట్టుగా నీవు నీ మొదటి ప్రేమను వదిలితివి అన్నట్టుగా మేము రక్షణ పొందినప్పుడు లేక సేవకు వచ్చినప్పుడు ఒకవేళ ఆ ప్రేమను ఆయన మేము విడిచిపెట్టామేమో తండ్రి. దేవ తండ్రి, నీవు ఎటువంటి ప్రేమతో ఈ లోకానికి వచ్చి ఎటువంటి ప్రేమను కలవరి సిలువలో కనపరిచినారు. మాకు కూడా అటువంటి సమర్పణ, త్యాగము, సాక్రిఫిషియల్ లవ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు అని పొందను. దేవ ఈ రోజుల్లో ఇటువంటి వర్తమానాల ద్వారా మా జీవితాలని సవాలు చేస్తున్నందుకు నీ పొందనాలు. మాకు మంచి నిజమైన తీర్మానాలు దయచేసి యథార్థమైన పరిచయం చేయటకునైనా చూపించండి. మీరు దినదినము గత 4 నెలలుగా నైనా ఇంకా పైగా దాన్ని మీరు ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్యాదరింగ్ బట్టి నీ పొందనాలు చేస్తున్నాం తండ్రి. అన్నదినము మాతో మాట్లాడుతున్నందుకే నీ పొందనాలు. ఈరోజు వారితో మందించిన సేవకులను నడిపించిన వారిని, అలాగనే కష్టములు వ్యాధులతో ఉన్న వారిని నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ముఖ్యంగా కృష్ణయ్య గారిని మంచి ఆరోగ్యంతో, ఇంకా ఆత్మగుణంతో, దీర్ఘాయుస్తో నింపి తెలుగు రాష్ట్రాల్లో తండ్రి సంఘాలని ఈ విధంగా ఉద్యమం చేయటకునైనా, సంఘము తిరిగినైనా మీ స్థానంలో పెట్టుటకు మీరు కోరిన విధానంలో సంఘం నడిపించబడలాగున ఈ వర్తమానాల మాలో పనిచేయటకు సహాయం చేయని సేవకులు ఆశీర్వదించడం మీకే స్థుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాడు మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలను తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక శక్తి, నింపుదల, నడిపింపు మనందరకు నిత్యము తోడైండి. నమ్మకమైన, శ్రేష్టమైన, రాజ్య సంబంధమైన సేవ చేయటకు దేవుడు తిరిగి మనకు ఆయన అభిషేకమును నూతనంగా అనుగ్రహించిన గాక. ఆమేన్. Thank you, Pastor. Thank you very much for giving me this opportunity. It's a real joy to see several of you. ఇంతకుముందు చాలా కాలం కలిసి సేవ చేసిన దైవజనులను కలవడం, చూడడం చాలా సంతోషం. దైవ కటాక్షం. ఇంకా చాలా మంది గతంలో కలిసి పనిచేసాము. చాలా గ్యాప్ వచ్చింది. ఈ రోజు ఇంకా చూడడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న. ప్రదీప్ అన్న వచ్చారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, పవర్ కట్ అయింది. థ్యాంక్ యూ. దయచేసి గమనించండి, రేపు డాక్టర్ రేపక వేదమాణిక్యం గారు సిఎంసి డాక్టర్ గా పనిచేసి భారతదేశంలో అత్యుత్తమైన గోల్డ్ మెడల్ సంపాదించిన వారు సోదరి, వారు ఫ్యామిలీ మీద మాట్లాడబోతున్నారు. రేపు మనం కలుసుకుందాం. ఇమాన్యుయల్ బ్రదర్ కూడా ఉన్నారు, వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. కొత్తగా ఈ రోజు వి వెల్కమ్ యూ బ్రదర్. Okay, brother. Praise Jesus. I am blessed through this Krishnaya గారి యొక్క మేడికొండ కృష్ణయ్య గారి యొక్క mighty ceremony. Thank you, brother. Really, I am very. తిరిగి రేపు కలుసుకుందామండి. అందరికి వందనాలు. Have a wonderful day. Thank you. God bless you all. Thank you. ప్రదీప్ గారు, Bye.
హలో ప్రదీపనా? ఎస్ అన్న. బ్రదర్ ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. ఓ ఎస్. బ్రదర్ టీబీ ఫ్రాంక్లిన్ గారు అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన లంగ్ ఇన్ఫెక్షన్తో తర్వాత బ్లడ్ క్లాట్స్తో బాధపడుతున్నారు. దయచేసి వారి కొరకు ప్రార్థన చేయాలన్న ఈ ప్రేయర్ రిక్వెస్ట్ అందరికి పంపించండి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. Pradeep, I'm very happy to see you after a long time. ఆయన పేరేంటి? ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు. టీబీ ఫ్రాంక్లిన్ గారండి. టీబీ ఫ్రాంక్లిన్. ఓకే. ఇప్పుడే ఒకసారి చేద్దామండి ఆయన గురించి. మనం ఉన్నాం కదా. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఎంత మంచి దేవుడవు తండ్రి. ఇదిగో నీవు ఇచ్చినటువంటి టెక్నాలజీలో మేమందరం కూడా నీ వాక్కును పంపించి స్వస్థపరిచిన మంచి దేవుడు. ఇదిగో ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఫ్రాంక్లిన్ గారి గురించి, ఆయనకున్న సమస్యలన్నీ మీకు తెలుస్తండి. ఇప్పుడు ఆ బిడ్డ ద్వారా మేము చేస్తున్న ప్రార్థన ద్వారా నీ రాజ్యం అపోలో హాస్పిటల్లో వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. తండ్రి, ఆ అపోలో హాస్పిటల్లో ఆ బిడ్డతో పాటు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధలు పడుతున్నారో వారందరినీ ముట్టి స్వస్థతపరచమని, ఇదిగో నన్ను ఏప్రిల్ 23వ తారీఖున సెకండ్ వేవ్ లో నాయన మరి చనిపోవలసినటువంటి నన్ను నీవు కాచి కాపాడి నీ యొక్క పునరుద్ధాన శక్తి నాకిచ్చి నీవు సజీవుడువైన దేవుడు అని ప్రకటించడానికి ఇదిగో నీ బిడ్డలతోటి కూడి నాయన ఈ ఆన్లైన్ ప్రేయర్ లో నాయన కృప చూపించి మరి ప్రార్థించడానికి నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, ఇంకెవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచమని నజరుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి వినయమతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు కలుసుకుందామండి అందరం. థ్యాంక్ యూ. జ్ఞాపకం పెట్టుకోండి, జూమ్ లింక్ డీటెయిల్ మారదు. సేమ్ లింక్ లోనే మీరు ప్రెస్ చేసి యూ కెన్ లాగ్ టుమారో. ఇంకొక చిన్న మనవి నేను చేస్తున్నాను, సమయం తీసుకొని. మన కెపాసిటీ 500 అండి. దయచేసి అది జ్ఞాపకం పెట్టుకొని ఎక్కువ మంది ఈ పరిచయం ద్వారా ఆశీర్వాదం పొందేలాగా మీరు ప్రోత్సహించవచ్చును. నిజమే, ఇదే సమయంలో చాలా ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. అయితే వార్త సందేశం కొరకు అనుకూలత ఉన్నవారు, సమయం ఇవ్వగలిగిన వారు అందరూ కూడా ఇందులో జాయిన్ కావడానికి మీరు ప్రోత్సహించవలసిందని ప్రార్థన చేస్తున్నాం, మిమ్మల్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.